జగ్ని టెక్స్టైల్స్ జగ్ని దంత వైద్యశాల ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. జగ్ని టెక్స్టైల్స్ జగ్ని దంత వైద్యశాల ఆధ్వర్యంలో నేడు నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్లో గల జగ్ని దంత వైద్యశాల వద్ద మట్టి వినాయక విగ్రహాలని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ శివరాం రెడ్డి, టూ టౌన్ ఎస్ఏ నాగరాజులు హాజరై మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టి వినాయకుల వలన పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందని అన్నారు. కావున ప్రజలందరూ మట్టి వినాయకులనే పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. జగ్ని టెక్స్టైల్స్ అధినేత జగ్ని వెంకన్న మాట్లాడుతూ తాము గత 10 సంవత్సరాలుగా జగ్ని టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఈ పండుగకు కూడా వినాయకులను పంపిణీ చేస్తున్నామని అన్నారు. అలాగే మట్టి వినాయకులనే పూజించాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా తమ సంస్థ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జగ్ని ఆదిత్య, దియాన్, అవ్యుక్త్, పోలీస్ సిబ్బంది మరియు విక్రమ్, నిఖిల్, రవి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా గణేష్ నవరాత్రుల సందర్భంగా అందరూ కూడా పట్టణ ప్రజలందరూ కూడా శాంతియుత వాతావరణంలో భద్రంగా ఉత్సవాలు జరుపుకోవాలి, నవరాత్రులు జరుపుకోవాలని చెప్పేసి పోలీసు అట్లాగే అందరూ కూడా మట్టి విగ్రహం పెట్టుకోవాలని చెప్పేసి పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. పర్యావరణ శ్రమతోటి, పర్యావరణ ఉన్న ప్రేమతోటి జగిని మన వెంకన్న ఎప్పటి నుంచో ప్రతి ఏటా కూడా మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మా పోలీసు వారి చేతి నుంచి మట్టి విగ్రహాలు కూడా చాలా సంతోషం. సో అందరికీ కూడా గణేష్ ఉత్సవాలు చాలా శాంతియుతంగా మంచి వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి పట్టణ ప్రజలకు, హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. తొలి దేవుడు మన వినాయకుడు. పర్యావరణ కాపాడండి, పారిశుద్ధ్యాన్ని కాపాడండి అని చెప్పేసి మనము ఎలా అయితే అనుకుంటున్నామో ఈ పర్యావరణం గురించి గత 15 సంవత్సరాల నుంచి మేము ఉచిత మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మా జగ్ని డెంటల్ కేర్ తరఫు నుంచి ఇదే ప్లేస్లో ఇక్కడ కూడా ఇస్తున్నాము. దానికి ముఖ్య అతిథిగా నాగరాజు గారు వచ్చారు, ఎస్ఐ గారు, అలాగే డిఎస్పీ శివరాం రెడ్డి గారు వచ్చారు. వీళ్ళందరిలో ప్రజల్లో అవగాహన పెంచడానికి మేము ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నాము. దేవుడి వల్ల ఇంకా కూడా ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగించాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటున్నాము. పర్యావరణాన్ని కాపాడండి, మట్టి వినాయకులను వాడండి.